ఒక శిష్యుడు తన గురువుతో ఇలా అడిగాడట, ఇలా చెప్తూ ఉన్నాడంట. ఏం లాభం లే గురువు గారు, భగవద్గీత ఎంత చదివినా నాకు ఒక్క స్తోత్రం కూడా మెదడులో మనస్సులో మరి చదివిన లోపే మర్చిపోతున్నాను, ఒక్కటి కూడా కంఠస్థ కావట్లేదు అని అడిగినప్పుడు గురువు గారు ఆ శిష్యుడికి ఒక గంపనిచ్చి, చిల్లు ఉండేటటువంటి గంపనిచ్చి దగ్గరలో ఉన్న నదికి వెళ్ళి నీళ్ళు తీసుకునిరా అని అనేసరికి అలా రోజు గంప తీసుకెళ్ళటము, నదిలోంచి నీళ్లు తీసుకొచ్చేసరికి ఆ చిల్లు గంపకి మరి నీళ్లు ఉంటాయి ఆ గంపలో ఉండవు కాబట్టి ఆశ్రమానికి వచ్చే లోపలే ఆ నీళ్ళన్నీ కారిపోవడము, మరి ఒట్టి ఖాళీ గంప మాత్రమే ఆశ్రమానికి వచ్చేది. అలా రోజు వెళ్ళటము, దారి పొడుగున నీళ్లు అలా కారుతూ ఉండడము, మరి ఆశ్రమానికి వచ్చేసరికి ఖాళీ గంప ఉండడం. శిష్యుడికి విసుగెత్తిపోయి, గురువుగారు ఎందుకని చేయిస్తున్నారు ఈ పని నాతోటి, ఎటు నీళ్లు నిలవవు, మరి నదికి వెళ్ళడం ఎందుకు, నీళ్లు మోసుకుని రావటం ఎందుకు, ఈ దారి పొడుగున నీళ్లు ఇలా కారుతూ ఉండడం ఎందుకు, ఖాళీ బుట్ట ఆశ్రమానికి రావడం ఎందుకు అని అన్నప్పుడు శిష్యుడితోటి గురువు ఇలా అంటాడు, నువ్వు ఒకసారి తదేకంగా బుట్ట పరిస్థితిని గమనించు. బుట్ట నువ్వు మొదట్లో తీసుకెళ్ళినప్పుడు ఎంత మలినంగా ఉంది, ఇప్పుడు ఎంత శుభ్రంగా ఉంది అంటే, అవును గురువు గారు చాలా శుభ్రపడింది బుట్ట అని అన్నప్పుడు, అదే మన ఆత్మతో పోల్చుకో. రోజు అలా వింటూ ఉంటే నీకు గుర్తున్నా లేకపోయినా నీ ఆత్మశుద్ధి జరుగుతూ ఉంటుంది. అలాగే నీకు తెలిసిన కథలు సరళ భాషలోనే నేర్చుకో. నీకు తెలిసిన కథలు అన్నీ కూడా భగవద్గీత కథలు, నువ్వు నేర్చుకో. నీకు తెలిసిన జ్ఞానాన్ని నలుగురికి పంచు. దానివల్ల నీ ఆత్మశుద్ధి జరుగుతుంది. తద్వారా మోక్షానికి హేతు అంటే మార్గం పడుతుంది. భగవంతుని, భగవత్ సాన్నిధ్యాన్ని, వైకుంఠ ప్రాప్తిని కానీ కైలాస ప్రాప్తిని కానీ పొందుతూ ఉంటావు అని ఆ బుట్టని ఆ ఆత్మతోటి పోల్చాడు. ఆత్మశుద్ధి కలిగితేనే మోక్షం కలుగుతుంది. కాబట్టి ఇక ప్రతి ఒక్కరూ కూడా భగవద్గీతను పిల్లలకు నేర్పించేటటువంటి బాధ్యతను తీసుకోవాలి. ఎందుకు అంటే ధర్మో రక్షతి రక్షిత కాబట్టి